లోకాయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని కర్నూలు నుంచి తరలించాలని నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యాధికారి ప్రతినిధి తులసిరెడ్డి హర్షణీయమన్నారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు, ఏపీఆర్సీ కార్యాలయాన్ని కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రం తరలింపు ఆపాలని, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి రాయలసీమకు తరలించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రజాభిష్టానికి తలొగ్గి టీడీపీ కూటమి ప్రభుత్వం కర్నూలు నుండి లోకాయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నందుకు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆ విషయాన్ని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తా ఉంది. కానీ మిగతా కార్యాలయాల పరిస్థితి ఏమిటి? కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ను శాంక్షన్ చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని 250 కోట్ల రూపాయలతో 2023 డిసెంబర్ 4న కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు మంజూరు చేసింది. దీనిని టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 24న జీవో 56 ద్వారా కొప్పర్తి పారిశ్రామిక వాడ నుండి అమరావతికి తరలించింది. ఇది చాలా అన్యాయం. కాబట్టి దీన్ని కూడా ఈ జీవోను ఉపసంహరించుకొని మళ్ళా ఈ యొక్క ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కాంగ్రెస్ పార్టీ